నమస్తే ఎపిస్పోర్ట్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. ముందుగా ఈనాటి ముఖ్యమైన వార్తలు. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో మాదక ద్రవ్యాలపై వ్యతిరేకంగా స్థానిక పోలీసులు, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తామని, వీటి అక్రమ రవాణాకు సహకరించవద్దని నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాలపై అవగాహన పెంపొందించుకోవాలని, మాదక ద్రవ్యాలతో యువత జీవితాలు నాశనమవుతాయని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ అశోక్ కుమార్ అన్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని రాజాం టౌన్ సీఐ అశోక్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజం బాయ్స్ కాలేజ్ బెట్టింగ్ యాప్ వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. పిల్లలు పాడైపోతున్నారు. చాలామంది ఫోన్ల వల్ల గట్రా పాడైపోతున్నారు. దానివల్ల కుటుంబాల మీద ఆధారపడి ఉంటున్నారు అందరూ కూడా. మళ్ళీ మత్తు పదార్థాలు గట్రా సేవించకూడదు, అవన్నీ అరికట్టాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ రావడం వల్ల యువత చాలామంది చనిపోతున్నారు. వాళ్ళపై కుటుంబం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ బెట్టింగ్స్ అనేవి అరికట్టాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన రాజాం గవర్నమెంట్ కాలేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ తోటి ఒక చిన్న ర్యాలీ ఒకటి తీయడం జరిగింది. దేనికి వ్యతిరేకంగా అంటే చాలామంది యూత్ ఎవరైతే ఉన్నారో, యూత్ అనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలామంది బెట్టింగ్ యాప్స్లో అలాగే బెట్టింగ్ కోసం డబ్బులు పోగొట్టుకొని కుటుంబాలు నాశనం అయ్యి దొంగతనాలకు అలవాటు పడి ఫ్యామిలీలు డిస్టర్బ్ అయ్యి అలాగే వీళ్ళు డబ్బులు పోయి అప్పులు పోలే సూసైడ్ చేసుకునే పరిస్థితి చాలామందికి ఉన్నది. అలా జరిగినాయి కూడా. కాబట్టి దయచేసి అటువంటి బెట్టింగ్ లోన్స్, బెట్టింగ్ యాప్లో ఉన్న వాటిని అలవాటు పడకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే చాలామంది డ్రగ్స్కి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దాని మీద మా ఎస్పీ గారు, విజయనగరం ఎస్పీ గారు సంకల్పం అనే ప్రోగ్రాం కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం అన్ని కాలేజెస్లో. వాళ్ళందరూ కూడా దాని మీద అవేర్నెస్ తీసుకొచ్చి ఎవరు కూడా డ్రగ్కి అలవాటు పడకుండా ఉండేటట్టుగా మేమందరూ కూడా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఈరోజు దాని సందర్భంగా, ఈ రెండింటి సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పిల్లలతోటి ర్యాలీ తీయడం జరిగింది. అందరూ కూడా పెద్దలు కూడా పిల్లల్ని గమనిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మొబైల్లో ఏం చూస్తున్నారు, వాళ్ళ నైట్ ఈవినింగ్ బయటకు పోయి వాళ్ళ మొబైల్ ఏం చూస్తున్నారు అనే దాని మీద కొంచెం కనిపెట్టకపోతే వాళ్ళ ఫ్యామిలీలు కూడా నాశనం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా రాజాం పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి ఎవరు అలవాటు పడకుండా ఉండేటట్టు చూసుకోండి. థ్యాంక్ యూ.